మూవీ విషయానికి వస్తే ప్రభాస్ అయితే డెఫినెట్లీ మనం చెప్తా ఉన్నాను, బాహుబలి తర్వాత బెస్ట్గా చూపించిన మూవీ అయితే ఇదేనమాట. ఒప్పుకుంటాను నేను. మనకు ఎలివేషన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డెఫినెట్లీ బాహుబలి తర్వాత మనకు ఆదిపురుష్ కంటే రాధేశ్యామ్లో తప్పులు పడుతూ ఉన్నారు కొంతమంది వచ్చేసి లుక్స్ బాగాలేవు అని. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన లుక్స్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, బాహుబలి ప్రభాస్ గారు ఇస్ బ్యాక్ అని మనకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం టైం తీసుకుంటారు, ఒప్పుకుంటాను. మనకు ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes బాగుంటుంది, రిమైనింగ్ అంతా కొంచెం టైం తీసుకున్నారు. మనకు సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కొంచెం ఓవర్లోడెడ్ అయినట్లు ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, నాకు అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. రిమైనింగ్ కానీ మన ప్రభాస్ గారి కోసము ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను, ఎలివేషన్స్ కోసము, ఫైట్స్ కోసం వచ్చి చూడొచ్చు. మంచి మూవీ అదే బ్రో. ఇంటర్వెల్ ముందు సీను, మనకు క్లైమాక్స్ ముందు సీన్ కావచ్చు, మనకు కొన్ని ఫైట్స్ ఉంటుంది అనమాట. ఫైట్స్, ఎలివేషన్స్, ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను, ప్రభాస్, ఈ 5 కోసం మనం వచ్చి చూడొచ్చు. నేను ఉగ్రం ఒక 4-5 times చూసింటాను ఇప్పటికీ. అంటే అన్ని 5 సార్లు యూట్యూబ్లోనే చూస్తాను. డెఫినెట్లీ ఈ మూవీ ఉగ్రమే. 70% ఆఫ్ ద ఉగ్రం అనమాట. మనకు కాన్సర్ అని కొత్త వరల్డ్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు. అంటే కొంచెం మనకు స్టోరీ కూడా సేమ్ సిమిలర్గా అట్లే ఉంటుంది. అదే ఉగ్రం ఆన్ స్టెరాయిడ్స్ అని మనం అంటామా, లేకపోతే ఉగ్రం నుంచి ప్లాట్ ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడక్కడ కొంచెం స్టోరీని బిల్డ్ చేసుకున్నారని మనం చెప్పొచ్చు. బట్ 70% ఆఫ్ ద ఉగ్రం ఇస్ సలార్. ఎలా ఉందన్న? సూపర్ ఉంది భయ్య. ఎల్కే సినిమా భయ్య. చాలా మంది ఏదో రకంగా అనుకుంటున్నారు కానీ ఎల్కే సినిమా భయ్య ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్య సినిమా. ప్రభాస్కు 100 కోట్లు అవసరమా? ప్రభాస్కు 100 కోట్లు అవసరమా? ప్రభాస్కు 100 కోట్లు అవసరమా అనేది నేను కూడా అనుకున్నా, మనసులో అనుకున్నా, బయటికి చెప్పలే. కానీ 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే. ప్రభాస్ 100 కోట్లు తీసుకుంటున్నానే నేను కూడా అనుకున్నా. ఒక హీరోకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా? 10 మంది హీరోలు పెడతారు కదా, వస్తారు కదా, 10 సినిమాలు తీసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు భయ్య, 1000 కోట్లు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు 100 కోట్లు పెడితే ఆయన హీరో పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి ఈ సినిమా చెప్తుంది నాకు. సారీ అన్న, ఏమనుకోవద్దు. గతంలో నేను అనుకున్నా 100 కోట్లు ఇవ్వడం అవసరం ఒక హీరోకి, ఒక ప్రభాస్కి అనుకున్నా. కానీ నేను నేను వెనక తీసుకుంటున్నా. ఎందుకంటే ఫుల్ డబ్బులు భయ్యా, లెక్క పెట్టుకోలేక చచ్చిపోవాలా. చాలా అదృష్టవంతుడు ప్రొడ్యూసర్. ఎందుకంటే బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాం, నేను కూడా అనుకున్నా. ఎందుకంటే చాలా సినిమాలు బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి. బాహుబలి మించిన సినిమా రాదు లేదనుకున్నాం, కానీ దానికి మించిన సినిమా వచ్చింది. దాని తాత సినిమా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్యా. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది. ఫ్రెండ్ నమ్ముకుంటాడు, వాళ్ళు మోసం చేస్తారు, కానీ ఫ్రెండ్ని కాదని చెప్పేసి పబ్లిక్ కోసం ఆయన పనిచేస్తాడు. రాజు ఎవరైతారు అనేది సస్పెండ్లో పెట్టాడు. సినిమా చలికి నాకు తెలిసి మందాహస్తరేమో నిజంగా ఆనందం తట్టుకోలేక సినిమా కథ రివీల్ చేయడం కానీ, అసలు క్రియేటర్ డైరెక్టర్ అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనాలకి ఎలా అర్థం కావాలి, ప్రతి షాటు ఆ సినిమా మన కేజీఎఫ్తో పోల్చుకుంటే అర్థం కాదు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది మనకి కథలు రివీల్ చేయడానికి. అసలు ఎలాగ ఒక కుర్చీ కోసం వేట, ఒక ఫ్రెండ్షిప్ కోసం ఆ బాండింగ్, ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా రావయ్య మీదకి ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఒకటేంటంటే ఒకటి సస్పెన్స్లో వదిలేసాడండి. ఆ సస్పెన్స్ నేను రివీల్ చేయకూడదు, ఎందుకంటే నరాలు దిగిపోతున్నాయండి నిజంగా చెప్పాలంటే. థియేటర్స్ అయితే సరిపోవు, కొంచెం పెంచాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, 1 గంటకి షో పడింది, ఎక్కడో ఊరికి ఒక షో పడుతుంది. ఊర్లో ప్రతి థియేటర్లోనూ పడింది, ప్రతి ఊర్లోనూ థియేటర్లు సరిపోలేదంటే నాకు తెలిసి పండగకి సరిపోవు, పెంచాలి. బాక్స్ ఆఫీసులో బద్దలు అనమాట. ప్రభాస్ గారు అసలు లుక్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. హైలైట్స్ అంటే ప్రభాస్ గారు ఆయన లుక్, మాస్ లుక్, దానికి తగ్గట్టు ఫైట్స్, ఫ్రెండ్ మీద చెయ్యితే తలకాయలు నరికేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ని టచ్ చేసాడంటే అసలు తట్టుకోలేడు. డ్రగ్స్ తాగిన సైకోలాగా అయిపోతాడు అనమాట. అదే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కంట్రోల్ చేసిన బండి ఉంటుంది చూసారు, అంబాసిడర్ పక్కన మూల పట్టేస్తే తుప్పట్టిపోయి ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి పెట్రోల్ స్టార్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, జమ్ 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 అని ఉంటుంది. అలాగా మనోడు ఆ నర్రాలు బిగుసుకున్నట్టు చెప్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. బట్ ఏంటంటే క్రియేటర్ అండి నిజంగా డైరెక్టర్. ఎలాగా జనాలకు ఎలా నచ్చుద్ది, ఏ సీన్ ఎలా బాగుంటుంది అనేది తను బాగా క్రియేట్ చేశాడు. అసలు ఆ విజువల్స్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. సినిమాలో ఆ స్క్రీన్ ప్లే మెయిన్. మనకి కేజీఎఫ్లో అయితే మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లాక్ కలర్ మోడ్ ఉంటుంది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది. ఒకటేంటంటే కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త, పిచ్చెక్కిపోతే ఒక్కొక్కడికి మరి చెప్తున్నాను నిజంగా మామూలుగా లేదు.
మూవీ అయితే చాలా సూపర్గా ఉందన్న. నాకు మంచిగా నచ్చిందంటే ఎలివేషన్స్ అయితే పీక్స్ ర్యాంప్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మాత్రము ఒక ట్రైబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాడ ఓ ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం ఎవరు ఆపలేరు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కూడా ఎందుకు వీళ్ళు బద్ధశత్రువులు అనేది మెయిన్ కూడా స్టోరీకి వచ్చినాను. వీళ్ళు ఫస్ట్ హాఫ్లో మాత్రం దీంట్లో మొత్తం సినిమా మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారు. సెకండ్ హాఫ్ వాళ్ళు ఎందుకు బద్ధశత్రువులు అయితే ఏం కథ అనేది మనం చూడాలా, పార్ట్ 2 గురించి వెయిట్ చేయాలా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ బాగుంది, అది చెప్తున్నా నేను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్లు అయితే. ఎలివేషన్స్ అయితే ప్రతి సినిమా అసలుకే ఆ ట్రక్కుల కాడ కానీ ఆ వచ్చే సీన్స్ కానీ చాలా ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా అయితే ఎక్సలెంట్. డైనోసార్కి ఎవరు అడ్డు లేరు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేది మన ప్రభాస్ అనే అన్నకి ఎవరు అడ్డు లేరు. హైలైట్ సీన్స్ అంటే ఎలివేషన్స్ నాకు బాగా ఎక్కువ వచ్చినాయి. ఇంకోటి ఫైట్ సీన్స్, ఒక్కొక్క కత్తి ఫైట్స్ కానీ గన్నులు, అరే నువ్వు మెకానిక్కి నీకెందుకు గన్ను పట్టనీకి వస్తారా అంటారు కదా, అప్పుడు చేసే గన్ను ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో అయితే నాకు మంచిగా నచ్చింది. శృతి హాసన్ పర్ఫార్మెన్స్ మస్తు, అంటే ఎంత హెవీగా ఏం లేదు, కొద్దిగా ఉందన్న. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే శృతి హాసన్ మీద పెట్టుకోకండి. మనం ఓన్లీ ప్రభాస్ అన్న డైనోసార్, ఇంకా అన్నకి తిరుగులేదు. జగపతి బాబు కాదు కొద్దిగానే ఉంది అన్నది, ఏమీ అంత లేదు. ఎందుకంటే మన ట్రైలర్ ఎలా చూపించిండో దీనిలో కూడా అదే విధంగానే ఎక్కువ అయితే ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయి చూస్తే అయితే బెటరు, చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. యాక్షన్ సీన్స్ ఆఫ్టర్ 5 నేను 5 వేస్తాను. ఒకటే చెప్తానన్న, సినిమా అయితే చాలా చాలా బెటర్గా ఉందన్న. ఏంటంటే మనకి ప్రభాస్ గారు తీసిన 3 సినిమాల కన్నా ఈ సినిమా అయితే 100-200% బాగుందన్న. కావాలని చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. అవేవి నమ్మద్దు. మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు సినిమా అయితే పీక్స్లో ఉంటుంది బ్రో, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఓ రకంగా ఉంటే సెకండ్ హాఫ్ దిగుతాడనమాట. కాన్సారా ఎంటర్ అవుతాడు, ఎంటర్ అయినాక ఉంటాయన్న అసలుకి గుండెకి గూస్ బంప్స్ వస్తాయన్న. ఆ విధంగా ఉంది అసలుకి. ఆ కంటెంట్కి, ఆ ఎమోషన్కి ప్రతి ఓడు కనెక్ట్ అయిపోవాల్సిందే. అసలుకి సలార్కి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే, ఆ విధంగా తీసుకెళ్ళాడు బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. KGF 20%, ఈ సలారు 100కి 200% ఇచ్చాడు బ్రో. మంచి బీజిఎం ఉంది, బీజిఎంకి అయితే మైండే బిత్తరపోయింది బ్రో, ఆ విధంగా ఇచ్చాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు సినిమా చూడండి, మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. హైలైట్స్, ఎలివేషన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్న దాన్ని ముట్టుకోకూడదు అంటాడు. ఆ డైలాగ్ అన్న భయం వేస్తుంది అన్న. థియేటర్ ముందుకు వచ్చున్నాను, ప్రభాస్ అన్నని చూసి ఒక సీన్స్ నాకే భయం వేసింది. ఆ విధంగా కనెక్ట్ అయిపోయాయి మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ వాల్యూ చూపించాడు, లవ్ సెంటిమెంట్ అన్నీ ఉందన్నమాట. మీకు సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో.